అండి వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఇవాళ వచ్చేసి సండే 28th of Jan అండ్ ఇవాళ మేము కామికాన్కి వెళ్తున్నాము. అండ్ కామికాన్ హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఇయర్ వెళ్ళాము అండ్ ఈ ఇయర్ కూడా వెళ్తున్నాము. ఇవాళ మిస్టర్ జేతో వెళ్తున్నాము. నువ్వు కనిపించట్లేదు జే, ఇట్రా హాయ్ చెప్పు, సే హాయ్. సో ఎస్ అదనమాట. వీఆర్ ఎక్సైటెడ్ ఎందుకంటే సార్ జే ఉన్నాడు అండ్ మనకి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం కాబట్టి అక్కడ ఆల్ టైప్ ఆఫ్ కామిక్ క్యారెక్టర్స్ డ్రెస్ అయి ఉంటారు కదా. సో దాన్ని చూసి వీడియో ఎలా ఎక్సైట్ అవుతాడో చూడాలని ఉంది. సో లెట్స్ గెట్ ఇంటూ దిస్ వీడియో. జైకి ఫుడ్ రెడీ చేసేసుకున్నాము. అక్కడ ఓన్లీ స్నాక్స్ దొరుకుతాయి, మనకి లంచ్ ఏం దొరకదు. సో అందుకని వాడికి మమ్మీ ప్రిపేర్ చేసింది అండ్ బనానా కూడా పెట్టుకున్నా ఇఫ్ ఇన్ కేస్ ఈ వాంట్స్ టు ఈట్ అంటే. అదర్వైజ్ లంచ్ అండ్ స్నాక్స్ అన్నమాట. మేమైతే రీచ్ అయిపోయాం వెన్యూకి. ఇక్కడ మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, అంటే బుక్ కాదు ఎగ్జాక్ట్లీ మా డాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే మాకు పాసెస్ వచ్చాయన్నమాట. అది తీసుకెళ్ళి ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తే వాళ్ళు మన చేతికి బ్యాండ్స్ కడతారు. సో అది తీసుకొని నేను బ్యాండ్స్ కట్టించుకోవడానికి వెళ్తున్నాను. సో ఎవరెవరికైతే పాసెస్ ఉన్నాయో వాళ్ళందరూ వీ హ్యావ్ టు డూ ది సేమ్. కొన్న వాళ్ళైనా లేకపోతే ఎవరైనా బారో చేసి ఇచ్చిన వాళ్ళకైనా లేకపోతే బారో చేసుకున్న వాళ్ళకైనా సేమ్ ప్రొసీజర్ అనమాట. అండ్ సో ఎంట్రన్స్ నుంచి మెయిన్ వెన్యూకి వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ ఉంది, అందుకనే ప్రేమ్ జైన్ ఎత్తుకున్నాడు. సో ఎండగా కూడా ఉందని. అండ్ ఇంకా తను కూడా పాపం ఎగ్జాస్ట్ అయిపోయేసరికి దింపేశాడు. అక్కడ ఒక పీజన్ కనిపించింది, చిన్న పీజన్. సో దాని దగ్గరికి వెళ్తున్నాడు పరిగెత్తుకుంటూ. బేబీ పీజన్, అది బేబీ పిజన్. ఇక్కడ మనకు వీళ్ళు గుడీస్ ఇస్తారు. సో ఎవరైతే ఆన్లైన్ పర్చేస్ చేసుకున్నారో టికెట్స్ లేకపోతే ఇక్కడ వచ్చి తీసుకున్నారో ఎవరి దగ్గరైతే బ్యాండ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ గుడీస్ ఇస్తారనమాట. చూపే ఏమేమి ఉన్నాయి. బాట్మన్ పోస్ట్, కామిక్, ఇంకా ఈ ప్రౌడ్ పేరెంట్ బ్యాచ్. సో నాకు ప్రౌడ్ పేరెంట్ బ్యాచ్ ఇచ్చారనమాట. అంటే నాకనే కాదు, అక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్కి ఆ ప్రౌడ్ పేరెంట్ బ్యాచ్ ఇచ్చారనమాట, జస్ట్ ఎంకరేజ్ కిడ్స్ అండ్ పేరెంట్స్. ఈ గుడీస్లో వచ్చేసి మనకి ఒక బ్యాట్మ్యాన్ పోస్టర్ ఇచ్చారు, కామిక్ బుక్ ఇచ్చారు అండ్ ఇన్స్ట్రక్షన్స్ది ఒక లిస్ట్ ఇచ్చారనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి. బికాజ్ ఇక చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ చాలా పెద్ద ఏరియా కదా, అందుకనే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్న దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ మొత్తానికైతే మేము లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోతున్నాయి చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు కామిక్స్ అనమాట, కామిక్స్ అండ్ కార్టూన్స్, అంటే కామిక్ క్యారెక్టర్స్ అండ్ కార్టూన్స్. ఇక్కడ వచ్చేసి కామిక్ క్యారెక్టర్స్ ఉన్న టీషర్ట్స్, గేమ్స్, అన్నీ పోస్టర్స్ కానీ అన్నీ కామిక్ క్యారెక్టర్స్కి రిలేటెడ్ అండ్ కార్టూన్స్కి రిలేటెడ్ అనమాట. అండ్ ఏదైనా మూవీ ఉన్నా కూడా దాని మీద ప్రమోషన్ కూడా ఉన్నింది, ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో అలా అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఈ ఇయర్ బాగా ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. సో బయట నుంచి ఏదో సౌండ్ వస్తుంది, ఏంటా అని వెళ్ళి చూస్తే ఇక్కడ రానా దగ్గుబాటి ఉన్నారు. సో హీ కేమ్ టు ప్రమోట్ హిజ్ అమరచిత్ర కథ. వీళ్ళు కూడా ఒక స్టాల్ పెట్టారనమాట. సో దాంట్లో పిల్లలకి సంబంధించిందనమాట ఎవ్రీథింగ్, అంటే ఒక హిస్టరీ, మన హిస్టరీ విత్ కిడ్స్ రిలేటెడ్ బుక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ స్టాల్లో. సో దాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు చిన్న క్విజ్ కండక్ట్ చేస్తున్నారు హిస్టరీ గురించి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో, అంటే మహాభారతం, రామాయణం వీటి గురించి అనమాట. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి రానా నుంచి ఒక గిఫ్ట్ ఉంది. సో ఆ క్విజ్ జరుగుతోంది అండ్
ఎక్కువగా క్రౌడ్ ముందే పార్టిసిపేట్ చేశారు. మేము ఎక్కడో బ్యాక్ సైడ్ ఉన్నాం, ఎందుకంటే మేము చాలా లేట్గా వెళ్ళాము, ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ పైన వెళ్ళాం కాబట్టి. అంటే వీళ్ళకు టైం స్లాట్ ఇచ్చారు, ఈ టైం స్లాట్కి సో అండ్ సో పీపుల్ వస్తున్నారు అనేసి. సో మేము వెళ్ళినా కూడా చాలా రష్ ఉండడం వల్ల బ్యాక్ ఉన్నాము. సరే అనేసి ఇంకా వి మూవ్డ్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఈ స్టాల్లో నా జైకి మా డాడీ ఒక ఐటమ్ చూశారు. సో ఆ ఐటమ్ కొందామని వచ్చాము. అదొక స్పైడర్ మ్యాన్ బెడ్ ల్యాంప్ అనమాట. సో దాన్ని తీసుకుందామని వచ్చాము. దాన్ని తీసుకున్న వాడికి వదలలేదన్నమాట. ఇది ఇంకొక స్టాల్. ఇది వచ్చేసి మనకు జస్ట్ పోస్టర్స్ ఆర్ మన యూనో ఉన్న పోస్టర్స్ అనమాట ఇవన్నీ. సో అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. మేము మెల్లిగా ఒక్కొక్క స్టాల్ చూసుకుంటూ వెళ్తున్నాము. సో కొన్ని స్టాల్స్లో బ్యాగ్స్ అమ్ముతున్నారు, కొన్ని స్టాల్స్లో బుక్స్ అమ్ముతున్నారు, కొన్ని స్టాల్స్లో బట్టలు అమ్ముతున్నారు. బట్ అన్నీ మన కామిక్ క్యారెక్టర్స్ మీదనే అనమాట. జనరల్ నార్మల్ స్టోర్స్ లాగా కాకుండా పోస్టర్స్ కానీ ఏదైనా కూడా. అండ్ చూస్తే ఇక్కడ చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికన్నా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు అనిపించింది. సో మేము కూడా అన్ని స్టాల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నాకు ఈ ఒక్క స్టాల్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఈయన అక్కడికక్కడ ఒక స్కెచ్ తయారు చేస్తున్నారనమాట. శివుడిది అనుకుంటా, శివుడిది ఒక స్కెచ్ తయారు చేస్తున్నారు. అప్పటికప్పుడు దాన్ని ప్రింట్ చేసి ఇస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తే డిఫరెంట్ కనిపిస్తూ ఉంటాయి కింద మన హనుమాన్ది కానీ శివునిది కానీ వేరేది. సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో అప్పటికప్పుడు ఆయన ఆ ఆర్ట్ చేసి దాన్ని రెడీ చేస్తున్నారు. అంటే ఎవరో కస్టమైజ్డ్ అడిగినట్టున్నారు, అందుకని ఆయన రెడీ చేస్తున్నట్టున్నారు. సో ఇవన్నమాట డిఫరెంట్ పోస్టర్స్. దీన్ని మనం ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. సో ఇలా వెరైటీస్, ఇది నాకు చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యింది. అందుకనే ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేశాను. అండ్ ఇక ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళ స్టాల్ పెట్టారు, వాళ్ళ ఐటమ్స్ అన్ని డిస్ప్లేలో పెట్టారు. సో ఇక్కడ కీ చైన్స్, ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి గేమింగ్ సెక్షన్ అనమాట. సో వాళ్ళు ఓన్లీ కామిక్ క్యారెక్టర్స్ అండ్ స్టాల్సే కాకుండా గేమింగ్ అండ్ ఫుడ్ కూడా పెట్టారు. సో ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ గేమ్స్, ప్రమోషన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ అప్పటికప్పుడు గేమ్స్ కండక్ట్ చేసి యూనో గిఫ్ట్స్ ఇవ్వడం అవన్నీ స్టార్ట్ చేశారు. సో దట్ వాజ్ నైస్ అనమాట. సో పెద్దవాళ్ళు, గేమింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి, ఏమేమి ఐటమ్స్ కావాలి అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ తెలుసుకోవచ్చు కూడా. అండ్ కొన్ని స్టాల్స్ అయితే సేల్ కూడా చేస్తున్నాయి, ప్లే స్టేషన్ అండ్ ఆల్. సో ఇట్ వాజ్ నైస్. అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సరిపోయేటట్టు ప్లాన్ చేశారు. నేను 2016 ఆ టైంలో వచ్చినప్పుడు, నాట్ ఈవెన్ 13 ఆ టైంలో వచ్చినప్పుడు అయితే ఈ గేమింగ్స్ది పెట్టలేదు. ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు. 2019లో వచ్చినప్పుడు ఉండింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఉంది. సో దే ఆర్ అట్రాక్టింగ్ ఆల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. ఇలా అందరికీ ఒక చిన్న డ్యాన్స్ ఫ్లోర్ లాగా పెట్టి స్క్రీన్లో డాన్స్ వీడియో ఒకటి యానిమేటెడ్ వీడియో పెట్టేసి
అందరికీ డ్యాన్స్ చేయమని అలౌ చేశారనమాట. అదంతా అయిపోయిన తర్వాత అలా వెళ్తూ ఉంటే మాకు ఈ చిన్న పిల్లోడు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాడనమాట. సో జై వాడిని చూసి బాగా ఎక్సైట్ అయిపోయి ఆయన దగ్గర ఉన్న స్పైడర్ మ్యాన్ మాస్క్ పెట్టుకొని ఇంకా ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నారు. సో ఇలా కామిక్ కాన్లో జరుగుతుంది. అంటే కామిక్ కాన్ అంటే ఓన్లీ స్టాల్స్ ఇవే కాకుండా కామిక్ క్యారెక్టర్స్ లాగా డ్రెస్అప్ అయ్యి ఒక కాంపిటీషన్లోకి వెళ్తారనమాట. సో ఆ కాంపిటీషన్ విన్ వాళ్ళకి ప్రైజ్ మనీ అండ్ వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి. నాకు అంత డీటెయిల్డ్గా తెలీదు, బట్ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఐ విష్ నాకు ఈ థాట్ ముందే వచ్చుంటే బాగుండు, జైన్ కూడా పార్టిసిపేట్ చేయించేదాన్ని. మేబీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాము. సో అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వేసుకొని ఇలా ఫొటోస్కి పోజ్ ఇస్తారనమాట. అండ్ జైని ఈ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళమంటే ఫస్ట్ చాలా భయపడ్డాడు ఏంటా అనేసి. సో కొంచెం హెసిటేట్ అవుతున్నాడు. మా మమ్మీ ఏమవ్వదు అని చెప్పి పంపించింది ఒక ఫోటో కోసం అని. అందుకనే వాడు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు పిక్చర్కి. బట్ ఆయన మాస్క్ మాత్రం అలానే ఉంచుకున్నాడు. అండ్ అది చూసి కూడా అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వాటితో ఒక పిక్చర్ తీసుకోవాలనుకున్నారు. దో హీ డెంట్ పార్టిసిపేట్, మనం పార్టిసిపేట్ చేయలేకపోయినా కూడా వీ కెన్ డూ. అండ్ ఆల్ ఆఫ్ సడన్ ఇక్కడ విశ్వక్ సేన్ ఎంటర్ అయ్యారనమాట. సో హీ వాజ్ హియర్ టు ప్రమోట్ కాదు, తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి గామి తన అప్కమింగ్ మూవీది. సో అలా అన్నమాట. సో మెల్లిగా ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ రెడీ అయ్యారు కదా, వెళ్ళి పిక్చర్ దిగు అంటే కొంచెం హెసిటేట్ అయ్యాడు వీడు స్టార్టింగ్లో. సర్లే పోనీలే అలవాటు అవుతుంది కదా అనేసి మేము కూడా కామ్గా ఉన్నాము. కొంచెం వాడు ఆ అట్మాస్ఫియర్కి సెట్ అయిన తర్వాత ఇంకా తనకు నచ్చిన క్యారెక్టర్స్ దగ్గర తనే వెళ్ళి పిక్చర్స్ దిగాడు. అలా కొంతమంది క్యారెక్టర్స్తో పిక్చర్స్ తీసుకున్నాక ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చాము. అండ్ ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్, ఎందుకంటే ఏ ఇయర్ కూడా ఇంత పెద్ద ఫుడ్ కోర్ట్ ఒక ఓపెన్ స్పేస్లో పెట్టలేదు వీళ్ళు. ఫస్ట్ టైం అనమాట. చాలా స్టాల్స్ ఉన్నాయి. నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా అక్కడ ఓన్లీ స్నాక్స్ దొరుకుతాయి, ఫుడ్ దొరకదు అని. కానీ ఈ ఇయర్ అలా లేదు, అండ్ నాకు తెలియదు అలా లేదని. సో ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి, లైక్ స్నాక్స్ నుంచి మెయిన్ కోర్స్ వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఫుడ్స్. సో ఇంకా సరే ఒక ప్లేస్ చూసుకొని లంచ్ చేసేస్తే తర్వాత మనం మళ్ళీ చూసుకోవచ్చు కదా అనేసి ఇటు వచ్చాము. ఇంకా శిరీష్ ఇంకా ప్రేమ్ ఫుడ్ తీసుకోవడానికి వెళ్ళాను. నేను జస్ట్ ఒక రౌండ్ వేస్తున్నాను. జైకి ఎట్లైనా ఫుడ్ తీసుకొచ్చాం కదా ఇంట్లోంచి, అదే తినిపిస్తామని మా మమ్మీ తినిపిస్తుంది వాడికి. సో వన్స్ లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళేసి మిగతా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పిక్చర్స్ దిగాలి అనేది ఒక ఐడియా, నెక్స్ట్ ప్లాన్ అది. సో నేను మీకు చెప్పాను కదా బెడ్ ల్యాంప్ స్పైడర్ మ్యాన్ది అనేసి. సో జై చేతిలో ఉంది కదా అదే అన్నమాట. సో దీన్ని ఒక అడాప్టర్కి కనెక్ట్ చేస్తే ఆ లైట్ వెలుగుతుంది. అండ్ ప్రజెంట్లీ మేము కరెంట్గా యూస్ చేస్తున్నాం అది మాకు బెడ్ ల్యాంప్ అన్నమాట. సో చాలా బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. మేబీ ఇది ఆన్లైన్లో దొరుకుతుందేమో. ఇట్స్ వెరీ గుడ్, పిల్లలకి చాలా నచ్చుతుంది, గిఫ్ట్ చేస్తే చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, మేబీ ఆన్లైన్లో దొరకవచ్చు. ఇఫ్ పాసిబుల్ నేను వాళ్ళ షాప్ది ఇన్స్టాగ్రామ్ లింక్ ఆర్ ఐడి డిస్క్రిప్షన్లో పెడతాను నాకు దొరికితే. సో అక్కడ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మా లంచ్ అయితే అయిపోయింది. సో మళ్ళీ ఫోటో సెషన్ స్టార్ట్ చేసాము కామిక్ క్యారెక్టర్స్తో. సో ఇక్కడ వాడి మాస్క్ కావాలంట, అది మాస్క్ పెట్టుకొని పోజ్ ఇస్తాడంట. సో అలా మళ్ళీ స్టార్ట్ చేసాము ఫొటోస్ క్లిక్ చేసుకోవడం. అంటే ఇప్పుడు లంచ్ తర్వాత చాలా క్యారెక్టర్స్ వచ్చారనమాట.
మొత్తానికి మేము అన్ని స్టాల్స్ చూసేసాము, అన్నీ ఆల్మోస్ట్ అందరు కామిక్ క్యారెక్టర్స్ని అయితే కవర్ చేసాము. జై బాగా పిక్చర్స్ తీసుకున్నాడు. సో అంతా అయిపోయింది, మేము బయటకు వచ్చాము. అండ్ ఎవరెవరైతే కామిక్ క్యారెక్టర్స్ వేషం వేసుకొని పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారంటారా, వాళ్ళందరినీ ఇక్కడ గ్యాదర్ చేశారు. మేబీ వాళ్ళందరూ ఒక పిక్చర్ తీసుకోవడమో లేకపోతే కాంపిటీషన్కి సంబంధించింది ఏదన్నా జరుగుతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. బికాజ్ నేను ఎప్పుడూ కూడా కామిక్ కాన్ ఎండ్ వరకు లేను. సో ఈ ఇయర్ అయితే ఉన్నాను. ఐ వాంటెడ్ టు స్టే. సో ఇన్ ఇయర్స్ నేను చూడలేదు, ఈ ఇయర్ చూస్తున్నాను. సో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది ఆర్ ఏం జరుగుతుంది అనేసి. ఓన్లీ థింగ్ ఐ నో ఇస్ మనం పిక్చర్స్ తీసుకోవచ్చు అండ్ వీ కెన్ సీ ఆల్ ఆఫ్ దెమ్ అట్ వన్ ప్లేస్. మేము కూడా ఒక ఫైనల్ పిక్చర్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయామన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.